ఈ నెల 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి రానుంది. అండర్ పాస్లు, ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో వన్ వేలోనే వాహనాలను అనుమతించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే రెండు వైపులా నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వన్ వే అమలు కానుంది. ఈ నెల 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి రానుంది. అండర్ పాస్లు, ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో వన్ వేలోనే వాహనాలను అనుమతించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే రెండు వైపులా నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వన్ వే అమలు కానుంది. ఈ నెల 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి రానుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ నెల 18 నుండి వన్ వే అమల్లోకి రానుంది. ఎందుకంటే కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు కావచ్చు, ఫ్లైఓవర్లు నిర్మాణం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే గతంలోనే 2 సార్లు అంటే ట్రయల్ రన్ చేయడం జరిగింది. ట్రయల్ రన్ లో కూడా సక్సెస్ కావడంతో ఈ నెల 18 నుండి ఈ యొక్క కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేను అమలు చేయాలంటూ కూడా ప్రధానంగా పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా ఈ యొక్క వన్ వేలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా చెక్ పోస్ట్ నుండి పంజాగుట్ట వెళ్లేటువంటి రెండు వైపుల దారి కూడా వన్ వే చేస్తారు. మరోవైపు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వన్ వేనే కొనసాగుతుంది. రెండు వైపుల రోడ్డు కూడా వన్ వేనే కొనసాగుతుంది. మరోవైపు కొంత డైవర్షన్స్ కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హైటెక్ సిటీ వెళ్లేటువంటి వారు కావచ్చు, ఇటు ఫిలిం నగర్ నుంచి వచ్చేటువంటి వారు కావచ్చు, వీరందరికీ కూడా కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క ట్రాఫిక్ డైవర్షన్స్ వన్ వే వ్యవహారానికి సంబంధించి కూడా సిపి సజ్జనార్ కూడా మీడియాతో వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.